తమ్ముడు ఎందుకైనా మంచిది పోలీస్ సహాయం తీసుకో. ఈ 6 గంటల్లో దారుణ మారణ హోమం జరిగిపో. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ భార్గవ. కానీ 6 గంటల గడువులో ఇవన్నీ నువ్వు సాధించగలవనే నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది సార్. మీరు అలర్ట్ గా ఉండండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అలాంటి మనిషిని ప్రజానాయకుడిగా ఉండనివ్వకూడదు. మీరు కడుదాసుని ఎక్కడున్న అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టండి. నేను రోజా దగ్గర దాచిన క్యాసెట్ తెచ్చిస్తాను. రామచంద్రరా సార్, నీతో పని పడిందయ్యా. చెప్పండి. నేను ఆ భార్గవ్ గారిని డైరెక్ట్ గా మర్డర్ చేయిస్తే ఆ కేసు నా మీద పడే ప్రమాదం ఉంది. వాడేమో సరిగ్గా 6 గంటలకి ఆ రోజా ఇంటి వైపుకి వస్తాడు. నువ్వు ఈ విమానాలు ఫ్లై చేస్తూ ఉండగా అవి యాక్సిడెంటల్ గా వాడి మీద పడి చచ్చిపోయినట్టుగా నువ్వు వాడిని చంపాలి. ఓకే సార్. నా ఉద్యోగాన్ని మింగేసిన వాడిని నేను మింగేస్తాను. మీరు వెళ్ళండి సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హలో, నేను లతని మాట్లాడుతున్నాను. డిక్షనరీ చూసి ఇంకా ఏమన్నా కొత్త తిట్టబోతున్నావా? సంస్థ కూలగొట్టడంలో, ప్రేమను భగ్నం చేయడంలో నువ్వు రికార్డులే బద్దలు కొట్టబోతున్నావు కదా. అవతల పెట్టేస్తాలే. లేదు, అతని జీవితం సర్వనాశనం కానిదే నువ్వు వదిలిపెట్టావు. రాజశేఖర్ మీద నీకున్న పగని తీర్చుకోవడానికి భార్గవ్ని పావులా ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు ఆడదానివైతే, మనసున్న దానివైతే అతను నా విషవలయంలో చిక్కుకోక ముందే కాపాడు. ఎవరు మీరు? రోజా, అందరూ క్యాసెట్ దాచాను. ఏం చేసావు? లేదు. లేదని తెలుస్తూనే ఉంది. ఏం చేశావని అడుగుతున్నాను. తగలబెట్టేశాను. డబ్బు కమ్మిడిపోయే ఆడది శరీరాన్ని కాదు, అంతరాత్మను కూడా అమ్మేసుకుంటుందని నిరూపించావు నువ్వు. ఆ ఆధారాన్ని రూపమాపినంత మాత్రాన ఆ రాజశేఖరాన్ని వదిలిపెడతాననుకున్నావా? వాడి ఇల్లు తగలబెట్టైనా సరే వేరే సాక్ష్యాన్ని తీసుకొస్తాను. ఇందులో వాళ్ళ పతనం ఉంది, నీ ప్రాణం ఉంది. నిన్ను బ్రతికించుకోవాలని నేను దాచిపెడుతున్నాను. ఏమిటి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్తైనా అశుభవార్తైనా అదేదో మీ నోటే వినాలి. అయితే ఒక నిజం చెప్పవే. నిన్ను ఇంతప్పటి నుంచి పెంచాను కదా, నీకు నా మీద కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉందా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఈ మధ్య అభిమానాలు పణంగా పెట్టి ప్రాణాలు తీస్తున్నారులే. చంపినా చంపించినా అది మీకే చెల్లును, మాకేం చేతనవుతుంది? ఏమిటి చంపించడం నీకు చేత కదా? నమ్మక ద్రోహి. పార్టీ టికెట్ దొరకకుండానే సీటుకు పోటీ చేసేందుకు చావు తెలివితేటకెళ్తాను నువ్వు. శభాష్ తమ్ముడు. ఈ 2 ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి. బ్యాటరీ సాగు పెద్ద జనరేటర్ కావాలి. మమ్మల్ని దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు? స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే. విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి, కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి. అవతల త్రిల్ అయిపోతుందండి బాబు. కదా ఇంకెందుకు గౌడికి ఎదరగడుతావు? అది కాదండి బాబు, ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పీని కలిసి తిప్పిస్తారండి. ఆడు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు, మన పని త్రిల్ అయిపోద్ది. దాసు, ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు, ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు. ఆడవారం నేర్సొత్తగా జం జమా సత్యం చలాకే.